హుజ్బుల్లా లక్ష్యంగా 2 సంవత్సరాల క్రితం లెబనాన్ వ్యాప్తంగా ఇజ్రాయెల్ చేసిన ఒక కోఆర్డినేటెడ్ అటాక్లో వేల సంఖ్యలో పేజర్లు ఒకేసారి పేలిపోయాయి. ఈ పేలుళ్లలో 2 పిల్లలతో సహా కనీసం 32 మంది మరణించారు. వేల మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రపంచం ఇంతకు ముందెన్నడూ చూడని అత్యంత వింతైన భీకరమైన దాడి ఇది. అయితే ఇప్పుడు హిజ్బుల్లా కూడా తనదైన ఒక కొత్త ఆయుధాన్ని కనుగొంది. ఇది నిశ్శబ్దంగా ఇజ్రాయెల్ ప్రజల ప్రాణాలను తీస్తోంది. హుజ్బుల్లా ఇటీవల ఇజ్రాయెల్ పై ప్రయోగిస్తున్న ఆ ప్రాణాంతకమైన ఆయుధం ఫైబర్ ఆప్టిక్ డ్రోన్. తాజా నివేదికల ప్రకారం ఈ ఆయుధం ఇజ్రాయెల్ అత్యాధునిక రక్షణ వ్యవస్థలను సైతం ముప్పు తిప్పలు పెడుతోంది. ఇది సాధారణ డ్రోన్ల వలె కాకుండా ఒక సన్నని తీగ ద్వారా కూడా ఆపరేట్ కు లింక్ చేసి ఉంటాయి. అందువల్ల ఇజ్రాయెల్ అత్యాధునిక రక్షణ వ్యవస్థలు కూడా వీటిని అడ్డుకోలేకపోతున్నాయి. ఈ డ్రోన్లు రేడియో తరంగాలపై ఆధారపడవు. పళ్ల మధ్య శుభ్రం చేసే దారం, డెంటల్ ఫ్లాస్ అంత సన్నగా ఉండే ఫైబర్ ఆప్టిక్ కేబుల్ వీటిని కంట్రోల్ చేస్తుంది. దీనివల్ల వీటిని జామ్ చేయడం అసాధ్యం. ఇంకా చెప్పాలంటే ఈ డ్రోన్ ఒక నిశ్శబ్ద హంతకి. ఇవి చాలా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తాయి. వీటికి రేడియో సిగ్నల్స్ లేకపోవడం వల్ల ఇజ్రాయెల్ యొక్క రాడార్ వ్యవస్థలు వీటిని గుర్తించలేవు. ఆపరేటర్ కు స్పష్టమైన హై డెఫినిషన్ వీడియో ఫీడ్ అవుతుంది. అయితే దీనితో వారు ఖచ్చితమైన లక్ష్యాలను ఎంచుకుని దాడి చేయగలరు. ఇటీవల జరిగిన దాడిలో ఈ డ్రోన్లతో ఒక ఇజ్రాయెల్ సైనికుడు చనిపోగా మరికొందరు గాయపడ్డారు. ట్యాంకులు, సైనిక వాహనాలను లక్ష్యంగా చేసుకుని ఇవి భీకరమైన దాడులు చేస్తున్నాయి. పైగా వీటిని చవకగా తయారు చేయవచ్చు. కేవలం కొన్ని $100 మాత్రమే ఖర్చు అవుతుంది. ఒక్కో డ్రోన్ కు $300 నుండి $4,000 వరకు ఖర్చు అవుతుంది. ఇవి కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా ఈ డ్రోన్లు 10 నుండి 30 కిలోమీటర్ల మేర శత్రు భూభాగంలోకి చొచ్చుకుపోగలవు. వీటి తయారీ లెబనాన్లోని స్థానిక వర్క్షాపుల్లోనే జరుగుతోందని హిజ్బుల్లా ధృవీకరించింది. ఆన్లైన్ వెబ్సైట్ల నుండి కొనుగోలు చేసిన విడి భాగాలతో తయారు చేస్తున్నారు. మరోవైపు దీనికి పరిష్కారంగా ఇజ్రాయెల్ ఇప్పుడు ఐరన్ బీమ్ వంటి లేజర్ రక్షణ వ్యవస్థలను వేగవంతం చేస్తోంది. సాంకేతిక పరిష్కారం లభించే వరకు ఇజ్రాయెల్ సైన్యం తమ ట్యాంకులు, వాహనాలపై ఇనుప గ్రిల్స్ లేదా కేజ్ ఆర్మర్ ని అమర్చుకుంటోంది. ఇది డ్రోన్ నేరుగా వాహనాన్ని తాకకుండా అడ్డుకుంటుంది. ఇక హిజ్బుల్లా ఈ డ్రోన్లను దక్షిణ లెబనాన్లోని స్థానిక వర్క్షాపుల్లోనే తయారు చేస్తోందని గుర్తించిన ఇజ్రాయెల్ ప్రస్తుతం ఆ తయారీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులను తీవ్రం చేసింది.